కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటి నుంచి పింఛన్ల కోసం 71,312 కోట్లు ఖర్చు చేసినట్లు మంత్రి నారాయణ తెలిపారు. నెల్లూరులో ఎన్టీఆర్ భరోసా పింఛన్లను నారాయణ పంపిణీ చేశారు. క్రమం తప్పకుండా ప్రతి నెల 1వ తేదీనే ఇంటి వద్దకు వచ్చి అర్హులకు పింఛన్లు అందిస్తున్నట్లు మంత్రి చెప్పారు. సార్, మా ఇంట్లో 3 పిల్లలు ఉన్నారు. 3కి తల్లికి వందనం వచ్చింది. 2 ఉన్నారు, 2కి వచ్చింది. అదేవిధంగా సిలిండర్లు ఇస్తున్నారు ఉచితంగా. అదేవిధంగా బస్సులో ప్రయాణం ఫ్రీ చేశారు. ఇలా 1వ తేదీ కానీ ముందు రోజు కానీ పెన్షన్స్ ఇస్తే వాళ్ళ ఆనందానికి అద్దులేవు అసలు. ఆ పిల్లలు చదువుకునేదానికి గవర్నమెంట్లో ఉండే పిల్లలకి సైకిళ్ళు ఇస్తే నిజంగా వాళ్ళు ముసిపోతున్నారు తల్లిదండ్రులు. అదే ఇంకో ఇంటికి పోతే అదేవిధంగా సార్ నాకు హస్బెండ్ లేడు, నేను నా పిల్లవాడిని చదివించుకుంటున్నా మనవాడిని. ఇలా ఈరోజు ఈ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తున్న సంక్షేమాలు రాష్ట్రాన్ని గత ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసేసింది. ఒక 10 లక్షల కోట్లు అప్పు చేసి వెళ్ళిపోయింది. ఆర్థిక వ్యవస్థ అంతా చిన్నభిన్నం. అయినా ముఖ్యమంత్రి గారు ఎలక్షన్స్ ముందు ఏదైతే ఎన్డీఏ కూటమి మాట ఇచ్చిందో ప్రజలకి, ఆ మాట తప్పకుండా ఏదైతే ఈరోజు సూపర్ 6 వేసిందో సూపర్ 6లో దాదాపు అన్ని ఆల్మోస్ట్ మెజారిటీ ఈరోజు చేయడం జరిగింది.